వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ వెరిఫికేషన్ అనేది మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. మనకి పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఇప్పటివరకు రూ. 15,000 పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు 24,089 మందికైతే పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఉంటుందనేసి మొన్నటి వరకు ఆర్టికల్స్ అయితే రావడం జరిగిందండి. కానీ నిన్న సాయంత్రం విడుదలైన ప్రతిపాదనలో అయితే మనకి మొత్తం 8 లక్షల మంది పెన్షన్లకైతే వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి. ఈ 8 లక్షల పెన్షన్‌లో 24,089 పెన్షన్లు మాత్రమే మనకి బెడ్ పేషెంట్స్ రూ. 15,000 పెన్షన్ తీసుకునేవారు. మిగతా అన్నీ కూడా మనకి ప్రత్యేకిచ్చి దివ్యాంగుల పెన్షన్స్ ఉన్నాయి కదండీ! రూ. 6,000 పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించినవి. అయితే మనకి బెడ్ పేషెంట్స్‌కైతే వాళ్ళే ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తారండి. ఇందులో అలాగే దివ్యాంగులకు, వికలాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ అనేది వీళ్ళకి సంబంధిత డీఎంహెచ్ఓ ఆఫీసులకైతే వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళిచ్చిన డేట్ ప్రకారం. దీనికి సంబంధించి నోటీసులను కూడా విడుదలైతే చేశారు. ఈ నోటీసులు సచివాలయ సిబ్బంది వారి లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ అయితే చేసి జీఎస్‌డబ్ల్యూఎస్ నుంచి వాళ్ళ లాగిన్ ద్వారా అయితే డౌన్‌లోడ్ చేసి లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ సంబంధించిన వెరిఫికేషన్ ఫార్మ్‌నైతే ఇస్తున్నారండి. వారు ఇచ్చిన నోటీస్ ప్రకారం వారిచ్చిన డేట్‌కి మీరు సంబంధిత డీఎంహెచ్ఓ ఆఫీస్‌కి లేదా మీ ఇంటి వద్ద బెడ్ పేషెంట్స్ అయ్యుంటే మీ ఇంటి వద్దకే వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలి. ఒకవేళ మీరు అందుబాటులో లేనట్లయితే మీ పెన్షన్ అనేది నిలుపుదల చేస్తామని చెప్పేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఒకసారి నేను ఈ పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకము, హెల్త్ పింఛన్ పునఃపరిశీలన కొరకు మెమో నంబర్ ఇచ్చారండి ఇక్కడ. అలాగే డేట్ కూడా ఇచ్చారు. ఏ డేట్‌న మీకు పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారనేది, మీ ఆరోగ్య పరిస్థితి మరియు హెల్త్ సర్టిఫికేట్‌ను పునఃపరిశీలన చేయడానికి ఈ క్రింది పేర్కొన్న డేట్‌లో మీరైతే అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరడమైనది. అలాగే అక్కడ పరిశీలన తేదీ ఇచ్చారండి. అలాగే ఆ పేర్కొన్న తేదీలో ఇతర కారణాల వల్ల గనక మీరు అంటే హెల్త్ బాలేదని అప్పుడే హాస్పిటల్‌కెళ్ళామని చెప్పడమో, చుట్టాలింటికెళ్ళాం పండగని చెప్పడమో, లేకపోతే బంధువులొచ్చారని చెప్పడమో, ఏ కారణాల వల్లైనా సరే మీరు ఇంట్లో అందుబాటులో లేకున్నా, లేదా వాళ్ళిచ్చిన డేట్‌కి మీరు సదరు సర్టిఫికేట్‌తో మీరు మీ సంబంధిత డీఎంహెచ్ఓ ఆఫీస్‌కి వెళ్ళకపోయినా, మీ హెల్త్ పెన్షన్ గాని, మీ దివ్యాంగ పెన్షన్ గాని నిలుపుదల చేయబడును తెలియజేయటమైనది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఎంపీడీఓ గారు. ఫ్రమ్ ఏ జిల్లా అయితే ఆ జిల్లా, ఏ మండలం అయితే ఆ మండలం డీటెయిల్స్‌తో అయితే వస్తాయి. మీకు మీ సంబంధిత సచివాలయం నుంచే ఇవైతే డౌన్‌లోడ్ చేసి అయితే ఇస్తారండి. అయితే రూ. 15,000 పెన్షన్ తీసుకునే వారికి రకాలు తెలియక చాలా మంది మస్క్యులరో డిస్ట్రోసిఫీ అని ఉందక్క మాకు. సో, మా పరిస్థితి ఏంటి? మా నాన్నగారికుంది, మా మదర్‌కుంది, లేతే మా హస్బెండ్‌కుంది అని చెప్పేసి చాలా మందయితే అడుగుతున్నారండి. ఇందులో ఆరోగ్య పెన్షన్‌లనేది పక్షవాతం అంటే పారాలిసిస్ పేషెంట్స్, చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారికి ఇవి ఆరోగ్య పెన్షన్‌లండి. అలాగే తీవ్రమైన కండరాల బలహీనత, మెంటల్లీ ఇల్‌నెస్ గాని లేదు కండరాల బలహీనత, అలాగే మరియు యాక్సిడెంట్‌లో కాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, అలాగే మనకి ముఖ్యంగా వచ్చేసి కొంతమందికి బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు రావడం, ఇలాంటి పేషెంట్స్ మల్టీ డిఫార్మిటీ లెప్రసీ ఈ ఈ ఈ కేసెస్‌లో మాత్రమే రూ. 15,000 పెన్షన్ తీసుకునేవారు ఉన్నారండి. అలాగే వికలాంగ పెన్షన్‌లో అయితే మనకి 6,000 పెన్షన్ తీసుకునేవారైతే లోకోమోటర్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, అలాగే దృష్టి లోపం అంటే మనకి బ్లైండ్ పర్సన్స్ అండి. అలాగే వినికిడి లోపం, ఇయర్, మెంటల్ రిహార్డిరేషన్, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం. కొంతమందికి ఏ అవయవాలు పనిచేయవు. అలా మొత్తం కాళ్ళు, చేతులు లేని వాళ్ళు, అసల వాళ్ళు వెళ్ళడానికే బయటికి ఇబ్బంది పడేవాళ్ళు, ఇలాంటి అన్ని రకాల అంటే ఓన్లీ వన్ లెగ్, వన్ హ్యాండ్ కాకుండా కాళ్ళు, చేతులు లేని వాళ్ళు, అలాగే అసలు చేతులు లేని వాళ్ళు, అసలు కాళ్ళు లేని వాళ్ళు ఏదైనా సరే వీళ్ళు 6,000 తీసుకునేవారు వికలాంగ పెన్షన్‌లోకైతే వస్తారండి. లోకోమోటర్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్. లోకోమోటర్ డిజేబిలిటీ అంటే మనకి ముఖ్యంగా నరాలకి సంబంధించి, అలాగే ఎక్కువగా ఎముకలకు సంబంధించి ఇబ్బందుంటుందండి వాళ్ళకి. వాళ్ళకి ఒక పక్క ఎముకలు గాని, నరాలు గాని సహకరించవు. బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఇందులోకొస్తారు. చాలా మంది లోకోమోటర్ హ్యాండిక్యాప్డ్ అంటున్నారు కదా! ఇందులోకొస్తారు. ఇంకొకటి ముఖ్యమైనది చాలా మంది అక్క మాకు రూ. 15,000 పెన్షన్ వస్తుంది ప్రస్తుతానికి. మాకు అంత పర్సెంటేజ్ లేదు. కానీ మాకు 100% లేదు. 83% వచ్చింది. మేమేం పెట్టుకోలేదు. మేము నార్మల్ పెన్షన్ పెట్టుకుంటే గవర్నమెంటే మాకు అది అప్రూవ్ చేసి ఇచ్చింది. సో, మేము ఎటువంటి మోసం చేయలేదు. ఇప్పుడు మా పెన్షన్ ఉంటుందా? పోతుందా? అని అడుగుతున్నారు. సో, ఇందులో వచ్చేసి మనకి పెన్షన్ అనేది పోదండి. 6,000 పెన్షన్‌లోకి మారుస్తారు. లోకోమోటర్ డిజేబిలిటీని, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్‌ని. ఆటోమేటిక్‌గా వాళ్ళు పెన్షన్‌లు పెంచినప్పుడు ఇవి అందులోకెళ్ళిపోయినాయి. అదే డిజేబిలిటీ వల్ల.
అంతే తప్ప మీ పెన్షన్ అనేది పోదు. 6,000 పెన్షన్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది. ఎక్కువ ఫేక్ పెన్షన్ అనేది వినికిడి లోపం అంటే బదిలీలు అంటారు వీళ్ళని. ఈ లోపంతో చాలా మంది మోసం చేస్తున్నారంట. ఎక్కువ పెన్షన్స్ ఇందులో ఉన్నాయనేసి బయటైతే టాకు. అలాగే హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్‌లో కూడా కొంత తక్కువ పర్సెంటేజ్ ఉన్న ఎక్కువ పర్సెంటేజ్ ఏసి తీసుకునేవాళ్ళు. అలాగే లోకోమోర్ డిజేబిలిటీలో కూడా 83% ఉన్నవాళ్ళి 6,000లోకి మారుస్తారు. ఒకేళ అసలు లేకుండా కూడా వాళ్ళు అలా తీసుకుంటే మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. ఇంకొకటి సదరం సర్టిఫికేట్ మీరు పెన్షన్‌కి వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకైతే చూపించాలి. వాళ్ళు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర అది లేకపోతే మీకు పెన్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ పెన్షన్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మీకు కొత్తగా వాళ్ళు మీకెంత పర్సెంటేజ్ ఉందనేది వాళ్ళే మీకు మిమ్మల్ని చెకప్ చేసి మీకు కొత్త పర్సెంటేజ్‌తో మీకు సైన్ చేసైతే ఫార్మ్ అయితే ఇస్తారు. వాళ్ళకైతే ఆప్షన్ ఇచ్చారు. సదరు సర్టిఫికేట్ ఓన్లీ వెరిఫికేషన్ టైమ్‌లో మాత్రమే వాళ్ళకి ఓపెన్ అయ్యి మీకు సంబంధిత పత్రాన్ని ప్రింట్ చేసి వాళ్ళు సైన్ చేసి ఇవ్వడానికి ఆ సైట్ వాళ్ళకి మాత్రమే ఓపెన్‌లో ఉంటుందండి. వాళ్ళకి మాత్రమే లాగిన్ ఇచ్చారు. సదరు సర్టిఫికేట్‌లు కూడా డౌన్‌లోడ్ అయితే అవుతాయి. వాళ్ళే మీకు డౌన్‌లోడ్ చేసి ఇస్తారు. ముఖ్యంగా వచ్చేసి మీ పాత సర్టిఫికేట్స్‌లో ఉన్న దాన్ని బట్టి మీకంత లేకపోతే ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంట్‌తోనే సర్టిఫికేట్ అనేది వస్తుందండి. ఇందులో ఎటువంటి లొసుగులు గాని, అవినీతి గాని పాల్పడే అవకాశం లేకుండా అయితే ముద్రించారు. ఎందుకంటే అలాగా చేసిన తర్వాత కూడా ఎవరైనా పెన్షన్ తీసుకునేవారు లబ్ధిదారులు కాదు అని వాళ్ళ మీద ఫిర్యాదులు వచ్చినట్లయితే గనక ఈ డాక్టర్స్‌ని సస్పెండ్ చేస్తామని వాళ్ళిచ్చిన వాటిలోనే పెట్టడం అయితే జరిగిందండి. సో, అంత ఉద్యోగం పోగొట్టుకునేలాగా ఎవరు ప్రవర్తించరు కాబట్టి 90% చాలా జెన్యూన్‌గా అయితే జరుగుతుంది. అయితే జిల్లాల వారీగా రోజుకి అన్ని పెన్షన్‌లయితే చెకింగ్ చేస్తారు. ఎంతమంది డాక్టర్‌లయితే ఆ బృందంతో వస్తారనేదైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా వచ్చేసి మనకి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నంలో అయితే మొత్తం పెన్షన్‌ల సంఖ్య 996 ఉన్నాయండి. ఓన్లీ ఇంటి వద్దకు వచ్చే పెన్షనర్ల సంఖ్య అండి ఇది. ఆ జిల్లాలో. అయితే మొత్తం 10 బృందాలున్నాయండి ఇక్కడ. 5 రోజులు అయితే సర్వే చేస్తారు. ఒక్కరోజు 5 పెన్షన్‌లయితే చేసే అవకాశం ఉందండి. అలాగే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం ఈ జిల్లాలో 492 ఉన్నాయండి. అయితే 12 బృందాలున్నాయిక్కడ. అలాగే మనకి 3 రోజులుంటుందండి సర్వే అనేది. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ. ఇక్కడైతే 2125 పెన్షన్లున్నాయండి. అయితే 11 బృందాలైతే ఇక్కడ సర్వే నిర్వహిస్తారు. 10 రోజులుంటుందండి ఇక్కడ వెరిఫికేషన్ అనేది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం. ఇక్కడైతే 3616 పెన్షన్లున్నాయండి. 17 బృందాలైతే ఇక్కడ సర్వే నిర్వహిస్తారు. 11 రోజుల పాటు ఉంటుంది. అలాగే వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా 4411 ఇక్కడ కూడా 11 రోజులైతే సర్వే ఉంటుందండి. 21 రోజులైతే పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి 4409 పెన్షన్‌లండి. ఇక్కడ 24 బృందాలైతే ఉన్నాయి. సో, ఇక్కడ 9 రోజులైతే జరుగుతుంది. అలాగే కడప, అన్నమయ్య జిల్లాల్లో అయితే 2542 పెన్షన్‌లయితే ఉన్నాయండి. ఇక్కడ 10 బృందాలు 13 రోజుల పాటైతే సర్వే నిర్వహిస్తారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల ఇక్కడ 5500 పెన్షన్‌లున్నాయండి. ఇక్కడ 17 బృందాలైతే సర్వే చేస్తారు. 16 రోజుల పాటు సర్వే అయితే నిర్వహిస్తారు. ఇన్ని రోజులు ఎందుకిచ్చారంటే హాలిడేస్ రావడం అనేది. ఇంకొకటి ముఖ్యంగా మనకి పండగలు, ఇంకా కొంతమంది వాళ్ళకి ఇల్‌నెస్ వల్లో లేకపోతే డాక్టర్స్‌కి వేరే అపాయింట్‌మెంట్స్ ఉండడం వల్లో ఇలాగ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నన్ని డేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి తోడు కొన్ని చోట్ల పేషెంట్స్ చాలా ఎక్కువ మందున్నారు చూసుంటే మీరు. అక్కడ పారాలిసిస్ పేషెంట్లంటే వాళ్ళని ఎక్కువగా సర్వే చేయాల్సి ఉంటుంది కదా! సో, ఈ ప్రాబ్లమ్స్ వల్లైతే ఇన్ని రోజులిచ్చారు. ఇంచుమించు మనకి ఒక రోజుకి 5 పెన్షన్‌లు 5% అయితే చెకింగ్ అయితే చేస్తారండి. ఆ మనిషికి పూర్తి అంగవైకల్యం ఉందో లేదో తెలుసుకొనే వాళ్ళు సదరు సర్టిఫికేట్‌లు కొత్తవైతే జారీ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.